ఇది ఎంత ప్రైస్ అండి ఇది? సార్ ఇది ₹1,00,000 నుంచి ఉంది సార్. ₹1,00,000 నుంచి 125cc జూపిటర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుతాం. అదేంటంటే ప్రెసెంట్ అయితే మనం రాజమండ్రిలో అయితే ఉన్నామండి. రాజమండ్రి మోరంపూడిలో ఉన్నటువంటి ఎస్వీఎస్ టీవీఎస్ షోరూమ్ కి అయితే వచ్చాం. సో ఈ షోరూమ్ కి ఎందుకు వచ్చాను అంటే టీవీఎస్ లో అవైలబుల్ ఉన్నటువంటి స్కూటర్ సెగ్మెంట్ ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. సో లోపల అయితే సేల్స్ టీమ్ ఉన్నారు, వాళ్ళైతే మన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీడియోకి లైక్ చేయని వారంటే ఇప్పుడు లైక్ చేయండి. సో కంప్లీట్ వివరాలు అయితే మీకు అందజేయబడతాయి. షోరూమ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. హాయ్ సార్, నైస్ మీటింగ్. ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. బాగున్నారండి? చాలా రోజులైంది మమ్మల్ని కలిసి. అవును సార్, అవును సార్. ఏం లేదండి, మనకి టీవీఎస్ ఇదివరకు అయితే బైక్స్ చేసాం కదండి. టీవీఎస్ అవైలబుల్ ఉన్నటువంటి బైక్స్ ఏంటి అనేది. ఇప్పుడైతే మన స్కూటర్ సెగ్మెంట్ అయితే చేయమని చాలా మంది అడుగుతున్నారు. ఓకే సార్. టీవీఎస్ లో ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నటువంటి స్కూటర్స్ ఏంటి, డిస్కంటిన్యూ అయిపోయినటువంటి స్కూటర్స్ ఎందుకు డిస్కంటిన్యూ చేస్తారు, తర్వాత మైలేజ్ ఎలా ఉన్నాయి, అసలు ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఏంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఫాలోవర్స్ కి తెలియజేద్దాం. అలాగే సార్, తప్పకుండా. ఓకే, మన దగ్గర ఫస్ట్ ఏ వేరియంట్ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్వీఎస్ టీవీఎస్ లో సీనియర్ సేల్స్ టీమ్ నుంచి అయితే చక్రి గారు ఉన్నారనమాట మనకి. సో ఆయన అయితే కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ స్కూటీ సంబంధించి అయితే చెప్తారు. సార్ చెప్పండి సార్, మన దగ్గర స్కూటీ పెప్ అనేది ఇది వరకు ఉండేది కదండి, అది ఇప్పుడు ఉందా లేదా? సార్, అది స్కూటీ పెప్ అన్నది ఇది వరకు ఉండేదండి. ఇప్పుడు BS6 వచ్చిన తర్వాత ఆ సీసీ అన్నది 90cc అవడం వల్ల అది ఆపేయడం జరిగిందండి. అది ఆపేసి దాని ప్లేస్ లో జస్ట్ 110cc అనేది కంపెనీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే జూపిటర్ లో ఏ ఇంజిన్ అయితే ఉందో అదే దీనికి కూడా యూజ్ చేస్తారు అమ్మాయిలు కానీ. అవును సార్, అవును సార్. అంటే 110cc వచ్చేటప్పటికి ఇదే ఇంజిన్ వస్తుందండి మాక్సిమం. కాకపోతే ఏంటంటే మనకి దీనికి ఫైబర్ బాడీ అలా రావడం వల్ల కొంచెం కాలేజీ వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట అండి. అంటే వెయిట్ తక్కువగా ఉంటుందండి. ఓకే, చెప్పండి, జస్ట్ గురించి చెప్పండి. అసలు దీనిలో ఎన్ని వేరియంట్స్ ఉంటాయి ఏంటి సార్? జస్ట్ లోకి వచ్చేటప్పటికి 3 వేరియంట్లు ఉంటాయి సార్. ఫస్ట్ వేరియంట్ వచ్చేటప్పటికి షైనీ వేరియంట్ అనమాట. అది మాక్సిమం మనకి 85 నుంచి స్టార్ట్ అవుతుంది వెహికల్. ఇది ఇది మ్యాటి వేరియంట్ సార్. సార్ అంటే ఇందులో వచ్చేటప్పటికి షైనీ వేరియంట్ ఉంటాయి, మ్యాటి వేరియంట్ ఉంటాయి అనమాట. అంటే మనకి ఏంటంటే స్టాక్ వెంటనే అయిపోతూ ఉంటుందండి. అందుకని కొంచెం స్టాక్ అవైలబుల్ లేదు, గొడవ నుంచి తీసుకురావాల్సి ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే మనకి అందులో షైనీలో 2 వేరియంట్లు ఉంటాయండి. వైట్ కలర్ రోడ్ వస్తుంది, 2 కలర్స్ వస్తాయి అనమాట. వైట్ కలర్ రోడ్ వస్తుంది, బ్లూ కలర్ రోడ్ వస్తుంది. తర్వాత మ్యాటీలోకి వచ్చేటప్పటికి 4 కలర్స్ వస్తాయండి. బ్లూ కలర్ రోడ్ వస్తుంది, బ్లాక్ కలర్ వస్తుంది, రెడ్ కలర్ వస్తుందండి, పర్పుల్ కలర్ వస్తుంది. ఇవన్నీ మ్యాట్ లో వస్తాయి. సో ఇప్పటికైతే 6 కలర్స్ అయినాయి. అవునండి, అవునండి. ఓకే, మనకి షైన్ కలర్స్ ఉన్నాయి కదా, దానికి మ్యాట్ కి తేడా ఏంటంటే అంటే మనకి అందులో మనకి కలర్ వేరియంట్ ఒకటే తప్ప మిగిలిన అన్ని ఒకటే ఉంటాయి. అన్ని ఒకటేనండి. వెహికల్ పరంగా, ఇంజిన్ పరంగా అన్ని విధంగా ఒకటే వస్తుంది. ఓకే, షైన్ మ్యాట్ ఇవి మనకి అనలాగ్ మీటర్ లో. అవును సార్, అవును. అనలాగ్ మీటర్ లో వస్తాయండి. అనలాగ్ మీటర్ లో వస్తాయి అనమాట. ఎలోజన్ బల్బ్ వస్తుందండి, ఫైబర్ బాడీ వస్తుందండి. ఈ వేరియంట్ కి వచ్చేటప్పటికి బీజ్ కలర్ వస్తుంది అనమాట. ఈ విధంగా అదే మనకి షైనీలోకి వచ్చేటప్పటికి అయితే ఇదంతా బ్లాక్ కలర్ వస్తుందండి. మంచి బూట్ స్పేస్ అయితే వస్తుంది. ఇది ఓబీడీ స్కానింగ్. అవును సార్, అవును సార్. ఇది 5 లీటర్స్ కెపాసిటీ వస్తుంది. ఫ్యూల్ ట్యాంక్ 5 లీటర్స్ వస్తుంది. అవును సార్, అవును. దీంట్లో షైన్ ఉంటుంది కదండి. షైన్ కలర్స్ వచ్చేటప్పటికి స్టార్టింగ్ వేరియంట్ మనకి 85 వరకు ఉంటాయండి ఆన్ రోడ్ ప్రైస్. ఆ తర్వాత మనకి మ్యాటి ఫినిష్ వచ్చేటప్పటికి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 90,000 వరకు ఉంటుందండి. 5,000 డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ డిజిటల్ మీటర్ అండి ఇది. సో దీంట్లో మనకి మొబైల్ కనెక్టివిటీ ఉంటుందండి. బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు అండి. తర్వాత నావిగేషన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు సార్. ఇందులో నావిగేషన్ కూడా కనెక్ట్ చేసుకోవడం వల్ల మనకి చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఎక్కువగా ఇష్టపడుతున్నారండి. ఎందుకంటే మొబైల్ కనెక్ట్ చేసుకునే ఫెసిలిటీ, ఈ తక్కువ రేటు, తర్వాత ఏంటంటే తక్కువ వెయిట్, అన్ని విధాలుగా కూడా రావడం వల్ల ఇది ఎక్కువ మంది ఇష్టపడుతున్నారండి ఇది. ఓకే, సో ఇది మనకి ఎన్ని కలర్స్ వస్తుందండి సార్? ఇందులో 2 కలర్స్ వస్తాయి సార్. బ్లాక్ కలర్ రోడ్ వస్తుందండి, గ్రే కలర్ రోడ్ వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ 2 కలర్స్ అనమాట. ఓకే, జస్ట్ 110. సో దీంట్లో గ్రాఫిక్స్ అనేవి గ్రే కలర్. ఇది మనకి ఈ డిజిటల్ మీటర్ లో మాత్రమే గ్రాఫిక్స్ ఇస్తున్నాడు. మిగతా దాంట్లో ప్లెయిన్ వస్తుంది. ఓకే, ఇది కూడా మనకి 110cc వస్తుంది. అవును సార్. సో ఇది ఎంత అండి ప్రైస్? సార్ అంటే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 93,000 అలా వస్తుంది సార్. 93,000 వరకు వస్తుంది. సో ఫెస్టివల్ ఆఫర్లు ఏమైనా ఇస్తా అన్నారు? ఆఫర్లు అంటే మనకి మన స్క్రాచ్ కార్డు కూడా ఆఫర్ పెట్టారండి. స్క్రాచ్ కార్డు ఎలాగంటే అండి, వెహికల్ తీసుకున్న వాళ్ళు ఎవరికైనా సరే స్క్రాచ్ కార్డు ఇస్తుంటే అది 1000 నుంచి 10,000 మధ్యలో ఎంత తగిలితే అంత మనకి వెహికల్ రేట్ లో తగ్గిస్తారు. ఓకే, నెక్స్ట్ మనం జూపిటర్ 113cc కి వెళ్దాం సార్. ఓకేనండి. జూపిటర్ 113cc లోకి వచ్చేటప్పటికి మనకి మొత్తం 4 వేరియంట్లు ఉంటాయండి. 4 వేరియంట్లో ఫస్ట్ వేరియంట్ సార్. ఇది ఐరన్ డ్రమ్ వేరియంట్ వస్తుంది అనమాట అండి. ఇది వచ్చేటప్పటికి ఎన్లాప్ మీటర్ వస్తుందండి, నార్మల్ మీటర్ వస్తుందండి. నార్మల్ ఎన్లాప్ మీటర్ వస్తుంది అనమాట అండి. జూపిటర్లో అన్ని వెహికల్ కూడా ఫ్రంటే వస్తుందండి. ఫ్యూల్ ట్యాంక్ ఫ్రంట్ వస్తుంది అనమాట. అంటే మనం నిలబడాల్సిన పని లేకుండా కూర్చుని ఫ్యూల్ ఫిల్ చేయించుకోవచ్చు. ఓకే, 110 కూడా మనకి ఫ్రంట్ వస్తుంది సార్. తర్వాత బూట్ స్పేస్ కూడా వచ్చేటప్పటికి మనకి 33 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుందండి. అంటే 2 హెల్మెట్లు పెట్టాను సార్. యాక్చువల్గా ఏ స్కూటర్లో కూడా ఇంత స్పేస్ కానీ ఫ్యూల్ ట్యాంక్ ఫ్రంట్ లో కూర్చుని ఫ్యూల్ కొట్టుకునే విధంగా కానీ రావండి. జూపిటర్ మాత్రమే ఆ ఫెసిలిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ ఎల్ఈడి లైట్లు ఇవన్నీ కూడా వచ్చినాయి. లైటింగ్ వచ్చేటప్పటికి ఎల్ఈడి లైట్ వస్తుందండి. ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి 95,000 నుంచి ఉన్నది సార్. ఓకే, ఇందులోకి వచ్చేటప్పుడు 2 కలర్స్ వస్తున్నాయండి. ఇది ఒక కలర్ వస్తుందండి, గ్రే కలర్ వస్తుంది. ఓకే, షైన్ కలర్స్. తర్వాత వచ్చేటప్పటికి మనకి అలాయ్ వీల్స్ వస్తాయండి. ఇందులో అలాయ్ వీల్స్ వస్తాయండి. అది మాక్సిమం 97 వరకు ఉంటుంది సార్. డిస్క్ ఉంటుందా, డ్రమ్ ఉంటుంది? అది డిస్క్ ఉంటుంది సార్. అది డిస్క్ అలాయ్ వీల్స్
వస్తాయండి. ఎనలాగ్ మీటర్ అది ఎనలాగ్ మీటర్ సార్. అది కూడా ఓకే. నెక్స్ట్ వచ్చినోడికి డిజిటల్ మీటర్ ఉంటుందండి. డిజిటల్ మీటర్ లోకి వచ్చినోడికి ఫుల్ ఎల్ఈడి లైట్ అండి. ఫ్రంట్ బ్యాక్ కూడా ఎల్ఈడి లైట్స్ వస్తాయండి. ఓకే. దీనికి ఛార్జింగ్ పెట్టుకునే పోర్ట్లు కూడా వస్తుందండి. మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునే పోర్ట్లు వస్తుందండి. ఫ్యూయల్ ట్యాంక్ అన్నిటి విధంగానే ఫ్రంట్ వస్తుందండి. బూట్ స్పేస్ అదే విధంగా 33 లీటర్స్ వస్తుందండి. దీంట్లో డ్రమ్ వేరియంట్, డిస్క్ వేరియంట్ రెండు ఉన్నాయండి. డ్రమ్ వేరియంట్ వచ్చేటప్పటికి మనకి ఇంచుమించు 1,03,000 అలా ఉంటుందండి. డిస్క్ వేరియంట్ వచ్చేటప్పటికి 1,14,000 వరకు ఉందండి. అంటే 1,09,000 నుంచి 1,14,000 వరకు ఉన్నాయండి. ఓకే. కనెక్టింగ్ డిఆర్ఎల్స్ తర్వాత ఈ మ్యాట్ కలర్ ఇది. అవును సార్, అవును సార్. 1,09,000 నుంచి 1,14,000 వరకు. అంటే డ్రమ్ వేరియంట్ వచ్చేటప్పటికి 1,09,000 ఉందండి. డిస్క్ వేరియంట్ వచ్చేటప్పటికి 1,14,000. ఇదంతా మనకి జిఎస్టీ తగ్గిన తర్వాత జిఎస్టీ తగ్గించిన రేట్. ఓకే. దాని తర్వాత అండి ఈ వేరియంట్ వచ్చేటప్పటికి అండి బ్లూటూత్ నావిగేషన్ రెండు కనెక్ట్ అయ్యే వేరియంట్ ఉంటుందండి. తర్వాత దీనికి ఆటో కట్ ఆఫ్ కూడా ఉంటుందండి. అంటే మనకి ఇది ఆన్ చేసి పెట్టుకున్నప్పుడు మనకి ట్రాఫిక్ లో ఎక్కువ సమయం ఆగినప్పుడు బండి ఆటోమేటిక్ గా ఆగుద్ది అనమాట. ఆటో స్టాప్ సిస్టమ్. దాని వల్ల ఫ్యూల్ సేవ్ అవుతుంది అనమాట. ఇలా ఆఫ్ అయిన తర్వాత 5 minutes లోపల మళ్ళీ మనం ఎక్సలరేటర్ రేస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా స్టార్ట్ అయ్యి వెళ్తుంది అనమాట. దీంట్లోకి వచ్చినప్పుడు కలర్స్ మొత్తం 4 కలర్స్ ఉన్నాయండి. కాపర్ కలర్ వస్తుందండి, స్టార్లైట్ బ్లూ వస్తుందండి, బ్లూ కలర్ వస్తుందండి, బ్లాక్ కలర్ కూడా వస్తుందండి. బ్లూ కలర్ అంటే అక్కడ బ్లూ కలర్ స్క్రీన్ ఉంది చూడండి సార్, అది బ్లూ కలర్ వస్తుందండి. బ్లాక్ వస్తుందండి, మ్యాటీ బ్లాక్ వస్తుంది అనమాట. 4 కలర్స్ వస్తాయి. అవును సార్. నెక్స్ట్ డిజిటల్ మీటర్, డిస్క్ డ్రమ్. సో నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చినప్పుడు 125 cc అండి. ఓకే. 125 cc లోకి వచ్చినప్పటికి స్టార్టింగ్ వేరియంట్ వచ్చినప్పటికి డ్రమ్ వేరియంట్ అండి. అలా వీల్స్ విత్ డ్రమ్. అలా వీల్స్ విత్ డ్రమ్ వస్తుంది అనమాట అండి. దీనికి సెమీ డిజిటల్ అని చిన్న డిజిటల్ మీటర్ వస్తుందండి. దీనికి ఆటో కట్ ఆఫ్ అయ్యి ఉంటాయండి. తర్వాత దీనికి మొబైల్ పెట్టి పోర్టల్ ఉండదండి డ్రమ్ వేరియంట్ కి. డిస్క్ వేరియంట్ అంటే నెక్స్ట్ నుంచి డిస్క్ వేరియంట్ నుంచి వస్తుంది అనమాట. ఎక్స్ట్రా యాక్సెసరీస్ లో కూడా వేసుకోవడానికి కావదా? వేసుకోవచ్చు సార్. ఎక్స్ట్రా యాక్సెసరీస్ అంటే కంపెనీ స్టార్టింగ్ బేస్ వేరియంట్ సార్. ఇది ఎంత ప్రైస్ అండి? సార్ ఇది ₹1,00,000 నుంచి ఉంది సార్. ₹1,00,000 నుంచి 125 cc జూపిటర్ వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చినప్పటికి ఇది సెమీ డిజిటల్ అండి. డిస్క్ బ్రేక్ వస్తుందండి. ఓకే. సెమీ డిజిటల్ ప్లస్ విత్ డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. అవును సార్, అవును సార్. అది ఎన్ని కలర్స్ ఉంటుందండి బేస్ వేరియంట్? ఇందులో 3 కలర్స్ ఉన్నాయి సార్. గ్రే కలర్, వైట్ కలర్, బ్లూ కలర్ అండి. మళ్ళీ ఇందులో డిస్క్ వేరియంట్ లో డిస్క్ వేరియంట్ వచ్చేటప్పటికి మనకి ఎలాగంటే అండి క్రోమ్ లైట్ లో ఎల్ఈడి లైట్స్ వస్తాయండి. ఓకే. తర్వాత మనకి ఏంటంటే బేస్ వేరియంట్ లో రావండి అలా. దీనికి బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి ఇదంతా వైట్ వస్తుందండి. దీనికి స్టీల్ వస్తుంది అనమాట. ఓకే. దీనికి ఛార్జింగ్ పెట్టుకుని పోర్ట్లు కూడా వస్తుందండి. దీనికి వచ్చేటప్పటికి ఇలా క్రోమ్ లైట్స్ వస్తాయని చెప్పాం కదండి, అలా దీనికి ఛార్జింగ్ పెట్టుకుని పోర్ట్లు వస్తుందండి. అదే విధంగా మనకి ఫ్యూల్ ట్యాంక్ అన్నిటికి ఫ్రంట్ టైప్ వస్తుందండి. దీనికి దాని విధంగానే బూట్ స్పేస్ 113 cc కి ఎలా అయితే బూట్ స్పేస్ 33 లీటర్స్ వస్తుందో దీనికి కూడా అలాగే 33 లీటర్స్ వస్తుంది. టీవీఎస్ అనేది మోస్ట్ యూటిలిటీ వెహికల్ అనేది కస్టమర్ కి ఏట్ కావాలో అది ఇస్తారు. కస్టమర్ ఖచ్చితంగా దాన్ని గుర్తించాలండి. నిజంగా దీంట్లో వాల్యూ ఫర్ మనీ బల్ కదా. ₹1,00,000 125 cc స్కూటర్ జబర్దస్త్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ అండి ఇదే. నెక్స్ట్ వచ్చినప్పుడు ఇందులో మొత్తం 5 వేరియంట్స్ వస్తాయండి. డిస్క్ వేరియంట్ లోకి వచ్చినప్పుడు 5 కలర్స్ వస్తాయి అనమాట అండి. 5 కలర్స్ ఎలాగంటే అండి గ్రే కలర్, వైట్ కలర్, బ్లూ కలర్, బ్లాక్ కలర్, ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్ కలర్ కూడా అలా మొత్తం 5 కలర్స్ వస్తాయండి. సెకండ్ 2 వేరియంట్లు అయ్యాయి. నెక్స్ట్ అండి నెక్స్ట్ వేరియంట్ వచ్చినప్పటికి డిజిటల్ మీటర్ అండి. దీన్ని డిటి అంటారు అనమాట అండి. డ్యూయల్ టోన్ అంటే వైట్ కలర్ ఇలా మిక్స్ అయ్యి ఉంటాయి అనమాట 2 కలర్. ఇది అలా వీల్స్ కూడా వీల్స్ వస్తాయండి. డైమండ్ కట్ అలా వీల్స్ వస్తాయండి. దీనికి డిజిటల్ నావిగేషన్ కూడా బ్లూటూత్ నావిగేషన్ కూడా కనెక్ట్ అవుతుంది సార్. బ్లూటూత్ నావిగేషన్ కనెక్ట్ అవుతుంది. ఇది కంపెనీ తయారు చేయడం 2 కలర్స్ వస్తాయి అనమాట అండి. వాటికి వీటికి తేడా ఏంటంటే దీనికి డిజిటల్ మీటర్, పిలియన్ బ్లాక్ రెస్ట్ వస్తాయి అనమాట. కలర్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ 2 కలర్స్ వస్తాయి. ఓకే. ఇది ఎంత అండి ప్రైస్? మాక్సిమం ఇది 1,12,000 వస్తుంది. 1,12,000 వచ్చేస్తుంది. అవును సార్. దీని తర్వాత అండి దీని తర్వాత వచ్చినట్టు డిజిటల్ మీటర్ అండి. ఓకే. ఇది ఈ కలర్ భలే ఉందండి. ఇది కలర్స్ బాగుంటాయి సార్. ఇది మ్యాట్ ఫినిష్ వస్తుంది అనమాట అండి. దీనికి రివర్స్ ఎల్సీడీ డిస్ప్లే వస్తుంది, అలాగే టీఎఫ్టీ డిస్ప్లే వస్తాయండి. 2 డిస్ప్లేలు వస్తాయి అనమాట. నెగటివ్ డిస్ప్లే అలాగే కలర్ డిస్ప్లే కూడా వస్తుంది అనమాట. దీనికి స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ ఉంది కాబట్టి మొబైల్ కనెక్ట్ చేసుకొని అవును సార్ మొబైల్ కనెక్ట్ అవుతుంది. టర్న్ బై టర్న్ నావిగేషన్ అన్ని కూడా అవును సార్. సో దీంట్లో ఎన్ని కలర్స్ వస్తాయండి? దీంట్లో మొత్తం 3 కలర్స్ వస్తాయండి. కాపర్ కలర్ ఒకటి వస్తుందండి, మెరూన్ రెడ్ ఒకటి వస్తుందండి, గ్రీన్ కలర్ వస్తుందండి. సో ఇది ఎంత అండి ప్రైస్? సార్ ఇది మనం 1,14,000 వరకు ఇస్తున్నాం. 1,14,000 వచ్చేస్తుంది. నెక్స్ట్ అండి దీని తర్వాత ఎంటార్క్ వేరియంట్కి వెళ్దామండి. ఎంటార్క్ లో 125 cc ఉంటాయండి. అదే విధంగా 150 cc కూడా ఉంటుంది అనమాట. 125 cc లో ఎన్ని వేరియంట్స్ ఉంటాయండి? 125 cc లోకి వచ్చినప్పుడు 4 వేరియంట్లు ఉంటాయండి. బేస్ వేరియంట్, సూపర్ స్క్వాడ్ వేరియంట్, తర్వాత ఎక్స్పీ వేరియంట్, ఎక్స్టీ వేరియంట్, అలా మొత్తం 4 వేరియంట్లు ఉంటాయి అనమాట అండి. అన్నిట్లో ఫస్ట్ బేస్ వేరియంట్ నుంచి చేంజెస్ ఏముంటాయండి? బేస్ వేరియంట్ వచ్చినప్పటికి మనకి నార్మల్ మీటర్ వస్తుందండి. దాంట్లో బ్లూటూత్ నావిగేషన్ కనెక్ట్ అవ్వదండి. డిజిటల్ మీటర్ వస్తాయండి. అన్ని కూడా డిజిటల్ మీటర్, డిస్క్ బ్రేక్ వస్తాయి అనమాట. 125 cc ఎంటార్క్ లో మనకి డిస్క్ బ్రేక్, డిజిటల్ మీటర్ కామన్ గా ఉన్నాయి. అయితే మొబైల్ కనెక్టింగ్ అయితే నెక్స్ట్ నెక్స్ట్ వేరియంట్ సూపర్ స్క్వాడ్ ఎడిషన్ అండి. 2 వేరియంట్ వచ్చినప్పటికి ఇందులో మనకి మొబైల్ కూడా కనెక్ట్ అవుతుందండి. స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ కూడా ఉంటుంది. ఓకే. ఇది గ్రాఫిక్స్ కూడా మారిపోతుంది. సూపర్ స్క్వాడ్ ఎన్ని కలర్స్ ఉంటాయండి దీంట్లో? ఇందులో మొత్తం 3 కలర్స్ ఉంటాయి సార్. ఓకే. నెక్స్ట్ ఇదండి. నెక్స్ట్ వచ్చినప్పటికి ఎక్స్పీ అండి. ఇది ఎక్స్పీలోకి వచ్చేటప్పటికి మనకి బ్లూటూత్ నావిగేషన్ కూడా కనెక్ట్ అవుతుంది. సూపర్ స్క్వాడ్ తర్వాత వెర్షన్ అనమాట అండి ఇది. దీంట్లోకి వచ్చేటప్పటికి రెడ్ కలర్, బ్లాక్ కలర్, బ్లూ కలర్ కూడా ఉన్నాయండి వేరియంట్.
దాని తర్వాత ఎక్స్టీ అండి. దీని తర్వాత అది డిజిటల్ మీటర్, డబుల్ డిజిటల్ మీటర్ వస్తుంది అనమాట. ఇందాక మనకి 125cc ఎలా వచ్చిందో అలాగే డబుల్ డిజిటల్ మీటర్ వస్తుంది. జూపిటర్ 125 లో ఉన్న డబుల్ డిజిటల్ మీటర్. ఇది స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అయితే ఉంటుంది. స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అన్నీ ఉంటాయి సార్. ఇది వచ్చేటప్పటికి పికప్ ఎక్కువ ఇష్టపడే వెహికల్ వాళ్ళు ఈ వెహికల్ తీసుకుంటారండి. ఓకే, పికప్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎంటార్క్ లో పికప్ వచ్చినట్టు ఏ వెహికల్. అవునండి. ఎంటార్క్ లో స్టార్టింగ్ వేరియంట్ నుంచి ఈ ఎండింగ్ వేరియంట్ వరకు ప్రైస్లు ఎంత అండి? అంటే స్టార్టింగ్ వేరియంట్ వచ్చేటప్పుడు 1,14,000 నుంచి ఉన్నాయి సార్. 1,14,000 నుంచి ఎండింగ్ వేరియంట్ వచ్చేటప్పుడు 1,32,000 వరకు ఉన్నాయి సార్. ఓకే, దాని తర్వాత అండి? దాని తర్వాత ఇది లేటెస్ట్ వెర్షన్ అండి, ఎంటార్క్ 150cc అండి. ఓకే, ఎంటార్క్ 150cc లోకి వచ్చేటప్పుడు 2 వేరియంట్లు ఉంటాయండి. అంటే దీంట్లో స్పెషల్ గా దేని తాలూకు ఇంజిన్ యూజ్ చేశారు ఇక్కడ ఉన్న వెహికల్స్ లో, లేదా కొత్త ఇంజిన్? ఇది కొత్త ఇంజిన్ సార్. అంటే ఇది జూపిటర్ అన్నది మనకి వోల్స్ 2 వోల్స్ వస్తుంది, 3 వోల్స్ వస్తుందండి. ఓకే, 3 వోల్స్ ఇంజిన్ మాట. 3 వాల్వ్ ఇంజిన్ రైడర్ లాగా. అవునండి. అలా 3 వాల్వ్ ఇంజిన్ ఉండడం వల్ల దీని పికప్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల పవర్ లాగ్ అనేది ఉండదు. అవును సార్, అవును. మిడ్ రేంజ్ లో మనకి ఆర్పిఎం రేస్ చేసినప్పుడు మిడ్ రేంజ్ లో పవర్ లాగ్. అవును సార్, అవును. ఓకే, ఇది ఎంత అండి ప్రైస్ కొత్తగా వచ్చింది? ఇది 1,40,000 నుంచి 1,45,000 వరకు ఉన్నాయి సార్. ఇక్కడ వింగ్లెట్స్ ఇవన్నీ ఇచ్చారు చూసారు కదండి. సో ఇది కంప్లీట్ ఏరోడైనమిక్ డిజైన్ అయితే చేసిందనమాట కంపెనీ. సో పవర్ పర్ఫార్మెన్స్ కోరుకునేటటువంటి రైడర్స్ కోసం అయితే ఇది తయారు చేయబడింది. ఎక్స్టర్నల్ ఫ్యూల్ ఫిల్లింగ్ క్యాప్ అయితే ఇచ్చారు. సో కలర్స్ ఎన్ని వస్తాయండి దీంట్లో? ఇందులో 3 కలర్స్ వస్తాయి సార్. రెడ్ కలర్ వస్తుందండి, బ్లూ కలర్ వస్తుందండి. ఇది సియాన్ కలర్ కదా? అవును సార్, అవును సార్. ఇది కూడా కంప్లీట్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ తో అయితే వస్తుంది. అవును సార్. సేమ్ 125 జూపిటర్ లో ఏదైతే అదే విధంగా వస్తుంది అనమాట. దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీనికి బూట్ స్పేస్ అయితే తగ్గుతుంది. మొబైల్ ఛార్జర్ వస్తుందండి, ఛార్జింగ్ సాకెట్ అయితే కింద ఉంది. ఓకే, ఇది మనకి 1,35,000 ఇస్తాం సార్. అంటే దీంట్లో కొత్త వేరియంట్ ఉంటుంది, 1,40,000 ఇస్తాం. ఓకే, ఇది 1,35,000కి ఇస్తున్నారు. కొత్త వేరియంట్ వచ్చింది 1,40,000 ఇస్తున్నాం. ఇది ఫ్రెండ్స్ టీవీఎస్ లో ఉన్నటువంటి పెట్రోల్ స్కూటర్ సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. సో ఇంకో వీడియోలో అయితే మనం టీవీఎస్ లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మన రాజమండ్రి మోరంపూడిలో ఉన్నటువంటి ఎస్వీఎస్ టీవీఎస్ షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. నమస్కారం, థ్యాంక్ యూ.